సీఎం గారి ఆఫీసుకు నేను పోతనే అవ్వా నేను పోతనే, మా ఆటో అన్నల బాధలన్నీ చెప్పి వస్తనే అవ్వా చెప్పి వస్తనే. నీ మూటాలున్నా అంటే మూట అంటే సంచిలో పైసలు జమ చేసుకుంటుంది అవ్వ ఇంట్లో రూపాయి. నీ మూటాలున్న చిల్లరతో నీ సిటీ దాటియే అవ్వ వాడ దాటియే, నా కడుపులున్న బాధలని చెప్పి వస్తానే అవ్వ చెప్పి వస్తానే. బాధపడకన్నా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు రేవంత్ రెడ్డి గారు త్వరలోనే. చాలా బాధ అవుతుంది. ఈ వీడియో ద్వారా సమాజాన్ని తెలియజేయాలా. సీఎం గారి దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే నేనైతే చాలా బాధపడుతున్నాను. కొంతమంది అయితే మీరు నమ్మరు, చెప్పుకోలేకపోతున్నారు బయటికి. ఎందుకంటే నా బాధ ఉంది, నేను కక్కేస్తున్నా. ఎవరన్నా ఏమన్నా తర్వాత నేను ఉన్న ఫ్రాంట్ చెప్పేసిన. ఎందుకంటే నా బాధ చాలా ఉంది. కానీ దయచేసి మీరు అక్కడి వరకు తీసుకెళ్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇల్లు గడవలేని పరిస్థితే ఉంది. చిట్టీలు ఉంటాయి, కొన్ని అప్పులు అవి ఉంటాయి, అవి కూడా కట్టుకోలేని పరిస్థితి. అంతకుముందు ఏంటంటే కొద్దిగా ధైర్యం ఉండే. కానీ మహిళలకు ఫ్రీ బస్ పెట్టినందుకు నేను కాదనట్లే. కానీ ఉన్న వాళ్ళైనా సరే, లేని వాళ్ళైనా సరే, మధ్యతరగతి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అందులోనే జర్నీ చేస్తారు. అప్పుడు ఎవరికి వర్తిస్తున్నట్టు మీరే ఆలోచించండి. పథకం మరి ఈ పథకాన్ని పెట్టిన పథకాన్ని అయితే తీసేయడం అనేది కొంచెం కష్టతరమైంది. మరి అలాంటే ఎలాంటిది కోరుకుంటున్నారు అసలు మీరు? నేను పథకం తీసేయకుండా పర్వాలేదు, పథకం ఉండని. ఎందుకంటే 80% 70% మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ హౌస్ కీపింగ్ చేసుకునే వాళ్ళు, మధ్యతరగతి మామూలుగా ఆఫీసుల దగ్గర వర్క్ చేసుకునే వాళ్ళు, చిన్న వర్కర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వర్తిస్తుంది. ఇది వర్తించదని నేను అన్నట్లే. కాకపోతే ఏంటంటే మాకు ఆటో వాళ్ళకు ప్రత్యేకంగా ఒక యాప్ గవర్నమెంటే ఇస్తే ఆ యాప్ ద్వారా మేము వెహికల్ తోలుకోగలుగుతాం. డైరెక్ట్ యాప్ గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు లేకుండా ఇవ్వాలి. మినిమము ఒక 50 రూపాయలు కిలోమీటర్కు ఫేర్ పెట్టేసి ఆ కిలోమీటర్ తర్వాత 12 రూపాయలు 10 రూపాయలు చొప్పున ఫేర్ చేస్తే మేము కూడా కాస్త మేము కూడా బాగుపడతాం. మేము పథకం తీసేయమని నేను అనట్లేదు. ఎందుకంటే ఫ్రీ బస్సుల వల్ల కొద్దిగా నష్టపోయినాం కదా. ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకొని ఆటో డ్రైవర్ల మీద ఏదైనా చెయ్యాలి, స్పందిస్తే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ ద్వారా. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తున్నా. అక్కడ దాకా మమ్మల్ని సీఎం గారి దగ్గర తీసుకెళ్తేనే మా సమస్య ఏందో, నా సమస్య అయితే నేను చెప్తా. అక్కడ దాకా పోతేనే చెప్తా. ఇప్పుడు ఏంటంటే మా యూనియన్ల వాళ్ళు కూడా ఇంతవరకు కూడా, నేను మొన్న కూడా ఒక మీడియాలో మాట్లాడినా, ఇంతవరకు కూడా ఎవరు కూడా దర్బార్లో ప్రజల సమస్యలు చూస్తున్నా అంటున్నారు కదా. సో అక్కడికి వెళ్ళి కలవడం లాంటిది కొన్ని వేల మంది ఉంటారు సార్. మేము అక్కడ ఏడా లైన్లో నించుంటాం చెప్పండి. మేము వేల మంది ఉంటారు. ఒక్కొక్కరు సమస్య ఒక్కొక్కరు చెప్తారు. వేల మంది, కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళ సమస్యలే ఎక్కువైపోతాయి. అక్కడ పోయి మేము ఎక్కడ లైన్లో నుంచి అని చెప్తాం. మేము ఏంటంటే మీ మీడియా ద్వారా అక్కడ దాకా తెలియజేసి ఏమైతే అంటే మా సమస్య పైన పరిష్కారం దొరుకుతుంది ఆశ. డైరెక్ట్ మమ్మల్ని ఆటో డ్రైవర్స్నే పిలిపిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు కదా. మొన్న మాట్లాడిన మీడియా ద్వారా అయితే ఇంతవరకు కూడా నాకు ఎవరు స్పందించి కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలే. ఎందుకంటే చెప్పుకుంటే బాధ అవుతుంది. అసలు పొద్దున నేను బయలుదేరినా కదా, ముందే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. మీరు ఒక్కసారి ఇంజన్ ఎంత వేడి ఉందో చూడండి. ఒకసారి పొద్దున్న నుంచి నాన్ స్టాప్ నడిపిస్తున్నా, ఇంజన్ ఎంత వేడి ఉందో చూడండి. పొద్దున్న నుంచి ఒకసారి చూడండి ఇంజన్ ఎంత వేడి. పొద్దు నుంచి నడిపిస్తున్నా అంటే నేను అసలు ఏం అర్థమవుతలేదు, చెప్పుకోలేకపోతున్నా. నేనైతే చాలా బాధ అవుతుంది. అంతకుముందు ఇంత అది లేదు నాకు. అంతకుముందు బాగుండే, గిరాకు బాగుండే, అంత బాగుండే. కానీ ఫ్రీ అయిన తర్వాత కొద్దిగా అదే అయింది. ఫ్రీ బస్ తీసేయడం అనేది అది ఇక కాని పని. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం మా మీద ఒక యాప్. ఇంకొకటి ఏంటంటే ఈ ట్యాక్సీ ఓలా ఊబర్ బైకులు నడుస్తున్నాయి. ట్యాక్సీ ప్లేట్ లేకుండా వైట్ ప్లేట్ మీద నడిపిస్తారు వాళ్ళు. పేదవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా, వాళ్ళు 1,00,000 రూపాయలు సంపాదించే సాఫ్ట్వేర్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఓలా ఆన్ చేసుకుంటుండు, రైడ్ ఆన్ చేసుకుంటుండు, అక్కడ గచ్చిపోలో మైండ్ స్పేస్ వెళ్తుండు, అక్కడ డ్రాప్ చేస్తుండు, మళ్ళీ కంపెనీలో డ్యూటీకి వెళ్తుండు, మళ్ళీ అక్కడ ఇంటికి వచ్చేటప్పుడు రైడ్ ఆన్ చేస్తుండు ఓలా, మళ్ళీ ఇంటికి వస్తుండు. అంటే వాడు ఇలా బెనిఫిట్ పొందుతుండు, అక్కడ శాలరీ వస్తుంది. అంటే అలాంటి వాళ్ళ మాలాంటి వాళ్ళ కడప కొట్టినట్టే కదా. మరి దీనికి ఎవరు అది చేస్తేనే మా బతుకులు బాగుపడతాయి, లేకపోతే మా బతుకులు బాగుపడవు. మేము ఇంతే ఇక మా జీవితం. కాకపోతే ఏంటంటే మాకు చాలా ఆటో డ్రైవర్లు అంటే చాలా చీప్ చూస్తారు. వాల్యూ లేకుండా అయిపోయింది. ఎంత చీప్ అంటే చెప్పుకోలేము. ఎట్లా అన్న అంటే ఆటో వాళ్ళని చీప్గా చూడడం నాకు అర్థం కావాలి. ఇప్పుడు రోడ్డు మీద మేము వెళ్తున్నాం, ఒక బెంజి కారోడో నార్మల్ కారోడో వచ్చిండు, మేము అక్కడ గ్రీన్ లైట్ పడ్డది ఆపాము, లేదంటే గ్రీన్ లైట్ సిగ్నల్ వదిలింది, అక్కడ ముందు ప్యాసింజర్ చేయి ఉంచాడు, మేము లెఫ్ట్ తీసుకొని ఆపుతున్నాము,
వాడు కావాలని పోకిరి వెధవలు ఉంటారు, కావాలని నారాయణ కొట్టి ఏరా ఆటో వల్ల ఏం నడుపుతున్నావరా అని చెప్పి వాడు కారు దిగి వస్తాడు మా పైకి. అంటే ఆటో అంటే చాలా చులకన. అట్లా కొన్ని జరిగినాయి అనవసరంగా. మా ఫ్రెండ్కి జరిగింది హైటెక్ సిటీలో అట్లా. అది ఎవరు చెప్పుకోవాలా? అంతే ఆటో అంటే చీప్ చూస్తారు. ఏం చెప్తారన్న ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు? ఏం లేదు, మేము ఫైనల్గా చెప్పేది ఏం లేదు. ఏమంటున్నా అంటే ఒక యాప్ గవర్నమెంటే తీసి ఆ యాప్ మాకు ఇస్తే కమిషన్ లేకుండా ఉండాలి. మినిమం ఒక 50 రూపాయలు పెడితే కిలోమీటర్ తర్వాత ఫేర్ ఎంత అనేది వాళ్ళే నిర్ణయించి మాకు చేస్తే. ఇంకొకటి ఓలా ఊబర్ బైకులు అలా సాఫ్ట్వేర్ మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు, అలా కూడా ఒకటి గుర్తించి ఎల్లో ప్లేట్ చేయాలి వాళ్ళకి. ఎల్లో ప్లేట్ చేస్తే అప్పుడు ఎంతమంది ఓలా ఊబర్ నడుపుతారు, ఎంతమంది జాబ్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు జాబ్లకి, అట్లా సెట్ అవుతుంది. కానీ ఇట్లా అయితే మా బతుకులు మారవు. ఒక ఆటో తమ్ముడు నాకు ఒక విషయం చెప్పిండు మొన్న, నాతో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటే చెప్పిండు. అయితే ఆ సీఎం గారి దగ్గరికి ఇట్లా వెళ్తా, ఈ విధంగా వెళ్తా అంటే దాన్ని ఏం చేశానంటే ఒక 2 లైన్లు పాట రూపంలో నేను రాసుకున్నాను. ఒకసారి మీ ఛానల్ ద్వారా నేను పాట రూపంలో విని. ఖచ్చితంగా అన్న పాడండి ఒకసారి.